మిచెల్ స్టార్క్ కి బై బై చెప్పడానికి ఢిల్లీ రెడీ అవుతున్నారు. అలాంటిది తను ఎస్ఆర్ఎస్ తీసుకోవడానికి చాలా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఆల్సో కేకేఆర్ కి కొత్త హెడ్ కోచ్ ఎవరు వస్తారో తెలిసిపోయింది. ఆ కోచ్ వస్తే రోహిత్ శర్మ కేకేఆర్ లోకి వస్తాడు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో పాటు 4 టీమ్స్ వాళ్ళ కెప్టెన్స్ ని మారుస్తున్నారు. ఇలాంటి ఇటుకుపోయే అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలానో ప్రో కబడ్డీ అయిపోయింది కాబట్టి ఇక నుండి నెక్స్ట్ ఐపీఎల్ వరకు బ్రేక్ లేకుండా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఆ వీడియోస్ టైంకి చూడాలనుకుంటే ఒక చిన్న పని చేసేయండి, ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసేయండి. ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. నౌ లెట్స్ స్టార్టెడ్. ముందుగా ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే కేకేఆర్ కొత్త హెడ్ కోచ్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. మనందరికీ ఇప్పటికే తెలిసిందే, చంద్రకాంత్ పండిత్ గారిని ఇంటికి పంపేశారు. ఇప్పుడు ఆ పొజిషన్ లో ఒక క్వాలిటీ కోచ్ కోసం చూస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళకి బయట చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కానీ దానికి కేకేఆర్ కొత్త వాళ్ళు ఎందుకు, మనోళ్ళు అయితే బాగుంటుంది కదా అనుకుంటున్నారు. దానికోసమే కేకేఆర్ కి ఎంతో కాలం పనిచేసిన అభిషేక్ నాయర్ ని కొత్త హెడ్ కోచ్ గా తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. బేసిక్లీ ఇతనైతే 2018 నుండి 25 వరకు సపోర్టింగ్ స్టాఫ్ లో చాలా వేరియంట్ రోల్స్ లో పనిచేశారు. అంటే కేకేఆర్ అకాడమీ హెడ్ గానీ, టాలెంట్ డెవలప్మెంట్ అండ్ అసిస్టెంట్ కోచ్ గా పనిచేశారు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే కేకేఆర్ లో హెడ్ కోచ్ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గా అభిషేక్ నాయర్ గారు ఉండేవాళ్ళు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రింకు సింగ్ గానీ, హర్షత్ రాణా అండ్ వైభవ్ అరోరా ఇలాంటి ఎంతో మంది ప్లేయర్స్ స్టార్స్ గా ఎమర్జ్ అయ్యారు అంటే అది అభిషేక్ గారి వల్లే. ప్లేయర్స్ ని స్కౌట్ చేయడం, వాళ్ళని చాలా సీజన్స్ ట్రైన్ చేయడం ఇవన్నీ ఇతనే చూసుకుంటారు. దట్స్ వై ఈ రోజు కేకేఆర్ టీమ్ లో చాలా మంచి యంగ్ టాలెంట్ ని చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో సీజన్స్ గా ఇతను వర్క్ చూస్తున్నారు. దానికి తోడు అభిషేక్ నాయర్ అండ్ మేనేజ్మెంట్ మధ్య మంచి కనెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ మైండ్ లో పెట్టుకొని కేకేఆర్ ఇతనికి హెడ్ కోచ్ పదవి కట్టబెట్టాలి అనుకుంటున్నారు. మరి హెడ్ కోచ్ ఇతనికి కొత్త అంటే ఐపీఎల్ లో కొత్త కానీ WPL లో కాదు. లాస్ట్ సీజన్ లో యూపీ వారియర్స్ కి హెడ్ కోచ్ గా పనిచేశారు. ఆల్సో టీమిండియాకి గౌతమ్ గంభీర్ తో కలిసి వర్క్ చేశారు. సో ఇతని లీడర్షిప్ ని ఎక్కడ కూడా లైట్ తీసుకోవడానికే లేదు. నాకు తెలిసి ఇతనికి హెడ్ కోచ్ పొజిషన్ ఇవ్వడం రియల్లీ గుడ్ థింగ్ అని చెప్తాను. బికాస్ దాదాపు 8 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాడు కాబట్టి టీమ్ కి ఏది అవసరమో ఏది అనవసరమో అభిషేక్ గారికి బాగా తెలుసుంటుంది. అలానే డొమెస్టిక్ క్రికెట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు కాబట్టి కోచ్ గా వచ్చారు అంటే చాలా మంచి టాలెంట్ ని లైట్ లోకి తీసుకొస్తారు. మరి లాస్ట్ వీక్ లో కేకేఆర్ మేనేజ్మెంట్ అండ్ అభిషేక్ గారికి డిస్కషన్ జరిగినట్టు తెలుస్తున్నాయి. మేబీ మరికొన్ని డేస్ లో అఫీషియల్ స్టేట్మెంట్ రావచ్చు. ఇదైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే రోహిత్ శర్మ IPL 2026 లో కేకేఆర్ కి వస్తాడు అని చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు దీంట్లో నిజంగా ఎంత ఫ్యాక్ట్ ఉంది అని చూసుకుంటే ముందు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కేకేఆర్ హెడ్ కోచ్ దగ్గర. ముందు చెప్పినట్టు కేకేఆర్ కి అభిషేక్ నాయర్ కొత్త హెడ్ కోచ్ గా రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. అతను వస్తే కనుక డెఫినెట్లీ టీమ్ లో బిగ్ చేంజెస్ చూస్తాం. మరి ముఖ్యంగా టీమ్ కి ప్రాబ్లమ్ గా ఉన్న ఓపెనర్ అండ్ కెప్టెన్ పొజిషన్స్ పైన ఫోకస్ చేస్తారు. వాళ్ళకు ఒక క్వాలిటీ కెప్టెన్ కావాలి. అట్ ద సేమ్ టైం ఒక మంచి ఓపెనింగ్ ఇండియన్ బ్యాటర్ కావాలి. ఇక్కడ రోహిత్ శర్మ పేరు వినిపిస్తుంది. అభిషేక్ నాయర్ అండ్ రోహిత్ శర్మ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. అది ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ ఇద్దరికిద్దరు మంచి ఫ్రెండ్స్ లో ఉంటారు. ఎలా అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒకప్పుడు ముంబైకి ఆడారు. అలానే 2011-12 టైంలో రోహిత్ శర్మ అండర్ కాన్ఫిడెన్స్ స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మెంటలీ ఫిజికలీ అభిషేక్ గారు అతన్ని స్ట్రాంగర్ చేశారు. రోహిత్ మైండ్ సెట్ కానీ ఫిట్నెస్ కానీ డిసిప్లిన్ ఆయన రీబిల్డ్ చేసి అతని కెరియర్ లో చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఒక విధంగా రోహిత్ శర్మ కంబ్యాక్ లో అభిషేక్ గారే కీ రోల్ ప్లే చేశారు. దీన్ని బట్టి వీళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బాండింగ్ తోనే రోహిత్ శర్మని కేకేఆర్ లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అని తెలుస్తుంది. మరి బయట ఎలా ఉన్నా రోహిత్ శర్మ ముంబై టీం ని విడిచిపెట్టి బయటికి వస్తాడా అంటే రియల్లీ బిగ్ డౌట్ అనే చెప్పుకోవాలి. ఇన్ ఫ్యాక్ట్ 2025 సీజన్ కు ముందు ఎంఐ మేనేజ్మెంట్ పైన రోహిత్ చాలా వరకు అన్హ్యాపీగా ఉండేవాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ మాటని రిసాల్వ్ చేసి రోహిత్ ని ఒప్పించారు. ఇప్పుడు రోహిత్ నేను కేకేఆర్ లోకి వెళ్తాను, నన్ను వదిలేయండి అని తప్పిస్తే ఎంఐ అయితే అసలు వదులుకోరు. మరి అభిషేక్ గారు రోహిత్ ని ఒప్పించి అతని డిసిషన్ మారిస్తే కానీ రోహిత్ శర్మ కలకత్తాలోకి రావడం కష్టమే. మరి అభిషేక్ గారితో బాండింగ్ ఎలా ఉన్నా ఇలాంటి విషయాలు రోహిత్ శర్మ నో చెప్పే అవకాశమే కనిపిస్తుంది. బికాజ్ ముంబైకి కంప్లీట్ గా ఆడుతున్నాడు కాబట్టి సో బయటకు వచ్చే ఛాన్సే లేదు. మరో అప్డేట్ ఏంటంటే ఒక 4 టీమ్స్ కి కెప్టెన్స్ విషయంలో డౌట్స్ అయితే ఉన్నాయి. 4 టీమ్స్ మేబీ వాళ్ళ కెప్టెన్స్ ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. అసలు ఆ టీమ్స్ ఏమంటే ముందుగా రాజస్థాన్ రాయల్స్. ఈ టీం గురించి మన అందరికీ తెలిసిందే. సంజు శాంసన్ వెళ్ళిపోవడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. సో ఖచ్చితంగా RR కి ఒక కొత్త కెప్టెన్ ని చూస్తాం. వీలైతే KL రాహుల్ ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. రాహుల్ రాకపోతే జైస్వాల్ కానీ పరాగ్ ని కానీ కొత్త కెప్టెన్ గా పెట్టొచ్చు. మరి ముఖ్యంగా రియాన్ పరాగ్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. లాస్ట్ సీజన్ లో మాక్సిమం మ్యాచెస్ కి ఇతనే కెప్టెన్ గా చేశాడు.
ఆఫ్ కోర్స్ ఇతని కంటే జైస్వాల్ కి చాలా మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మేనేజ్మెంట్ మాత్రం పరాగ్కి పట్టాభిషేకం చేస్తారు. మరి సెకండ్ టీం కలకత్తా నైట్ రైడర్స్. వీళ్ళకి కూడా కొత్త కెప్టెన్ చూస్తాం. ఈ సీజన్ లో రెహానీకి ఛాన్స్ ఇచ్చారు. ఒక ప్లేయర్ గా బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ యాజ్ ఎ లీడర్ గా మాత్రం మంచి రిజల్ట్ అందించలేకపోయాడు. మరి ఇప్పటికే కేకేఆర్ చాలా టీమ్స్ తో ట్రేడ్స్ గురించి మాట్లాడుతున్నారు. రాజస్థాన్ తో సంజు శాంసన్ కోసం అండ్ ఢిల్లీతో కేఎల్ రాహుల్ కోసం ట్రై చేస్తున్నారు. మరి రాహుల్ కాకపోయినా సంజు ఆప్షన్ కి వస్తే ఎన్ని కోట్లు పెట్టైనా కొనేయాలి అనే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళున్న సిచ్యువేషన్ కి ఖచ్చితంగా ఒక కొత్త కెప్టెన్ కావాలి. ఇక థర్డ్ టీం ఎవర్రా అని చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ సీజన్ లో అక్షర్ బాయ్ ఏదో మ్యాజిక్ చేస్తాడు అని అతనికి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. సీజన్ స్టార్టింగ్ లో బాగానే నడిపించాడు, కానీ ఆ తర్వాత ఏమైందేంటో టీం మొత్తం తలకిందులైపోయింది. మరి అక్షర్కి అయితే యాజ్ ఎ ప్లేయర్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఒక లీడర్ గా కప్పు కొట్టాలంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. అది అక్షర్లో లేవనుకుంటున్నారేమో, కానీ కొత్త కెప్టెన్ ని తీసుకురావడానికి ప్లానింగ్ లో ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర కేఎల్ రాహుల్ అంటే కెప్టెన్సీ మెటీరియల్ ఉన్నాడు. ఇతన్ని బాగా ఒప్పించి రాహుల్ కి కెప్టెన్సీ ఇవ్వచ్చు. లేదు కొత్త కెప్టెన్ ని తీసుకోవాలంటే రాజస్థాన్ ఇప్పటికే సంజుని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అక్కడ కూడా ఛాన్స్ ఉంది. ఇక ఫోర్త్ టీం విషయానికి వస్తే మరెవరో కాదు, లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు ఖచ్చితంగా కెప్టెన్ ని చేంజ్ చేస్తారు అని కాదు, కానీ మార్చడానికి కొంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ సీజన్ పంతమామ కెప్టెన్సీలో ఎల్ఎస్జీ డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పంత్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా పర్ఫార్మ్ చేశాడు. ఇతని మీద 27 కోట్ల హై ప్రైస్ ప్రెజర్ ఉంది కాబట్టి అది అతని పర్ఫార్మెన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. పంత్ పైన ప్రెజర్ తగ్గించడానికైనా కెప్టెన్సీ నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్స్ కి ఇవ్వచ్చు. ఇన్ కేస్ లక్నోకి మంచి ఆప్షన్స్ దొరికాయి అంటే కెప్టెన్ ని మార్చే ఛాన్స్ లేకపోలేదు, ఎందుకంటే వీళ్ళ ఓనర్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. మొత్తానికి 4 టీమ్స్ కెప్టెన్సీ విషయంలో కన్ఫ్యూజన్ తో బతికేస్తున్నారు. ఇక ఫోర్త్ అప్డేట్ విషయానికి వస్తే ఫ్యూ డేస్ బ్యాక్ ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ పైన ఒక రిపోర్ట్ వచ్చింది. మిచెల్ స్టార్క్ అండ్ టీ నటరాజన్ వీళ్ళిద్దరిని వదిలేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఢిల్లీ ఆ ప్లేయర్ ని వదులుకోవడం ఏమో, కానీ ఆ రిపోర్ట్ వచ్చి నుండి మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ అసలు తగ్గట్లేదు. సంబంధం ఏంటంటారా? ఉంది. ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ ఆప్షన్ లో ఏ డిపార్ట్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అంటే అది బౌలింగ్ డిపార్ట్మెంట్ పైనే. ఎందుకంటే మహమ్మద్ షమి అండ్ సిమ్రన్జీత్ సింగ్ ఇలాంటి బౌలర్స్ అందరికి బై బై చెప్పడానికి లిస్ట్ రెడీ చేస్తున్నారు. ఇంపార్టెంట్లీ ఎస్ఆర్హెచ్ కి మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ బౌలర్స్ ఉన్నారు, కానీ ఒక క్వాలిటీ ఫ్రంట్ లైన్ పవర్ ప్లే బౌలర్ మాత్రం ఎవరూ లేరు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మిచెల్ స్టార్క్ ఆప్షన్ లోకి వస్తే బై చేయాలి అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోవడం ఏమో, కానీ నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది. బికాజ్ మిచెల్ స్టార్క్ వెరీ గుడ్ పవర్ ప్లే బౌలర్, అదిరిపోయి ఓపెనింగ్ స్టార్ట్స్ ఇస్తుంటాడు. ప్రెసెంట్ మన పేసర్కి మిచెల్ స్టార్క్ యాడ్ అయితే నిజంగా అరాచకం అసలు. పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ సిమ్మర్, మిడిల్ ఓవర్స్ లో పాట్ కమిన్స్, డెత్ ఓవర్స్ లో హర్షల్ పటేల్ అండ్ మిచెల్ స్టార్క్, ఇలా ఉంటే పేస్ కాంబినేషన్ పీక్ లోకి వెళ్ళిపోద్ది. మరి అంతా బాగానే ఉంది. అసలు సన్ రైజర్స్ ఇతన్ని కొనడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటే మీకు కొన్ని చెప్తాను. ఇవి విన్నాక కొంటారో లేదో మీకే అర్థమవుతుంది. ముందుగా ఫారెన్ స్లాట్స్ విషయానికి వస్తే మనకి ట్రెవిస్ హెడ్, పాట్ కమిన్స్ అండ్ క్లాసెన్ ఈ 3 స్లాట్స్ అయితే ఫిక్స్. తర్వాత మరి ఇంపార్టెంట్ ఫారెన్ ప్లేయర్ అయితే లేరు కాబట్టి యాజ్ ఏ 4th ఫారినర్ గా ఇతన్ని తీసుకోవచ్చు. సెకండ్ రీజన్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్. ఎస్ఆర్ఎస్ టీమ్ లో గట్టి ఆస్ట్రేలియన్ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పటికే పాట్ కమిన్స్ అండ్ ట్రెవిస్ హెడ్ లాంటి కీ ప్లేయర్స్ ఆడుతున్నారు. లాస్ట్ ఆప్షన్ లో జంపాని కూడా బై చేశారు. దట్టు కోచ్ డానియల్ విటోరీ ఆస్ట్రేలియా టీమ్ తో వర్క్ చేశారు. మరి ముఖ్యంగా పాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరితో ఎక్కువగా పనిచేశారు. మీరు చూసుకుంటే డానియల్ విటోరీ మనకి కోచ్ గా వచ్చాకే పాట్ కమిన్స్, ట్రెవిస్ హెడ్ వీళ్ళని తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు టీమ్ కి అవసరం ఉన్నప్పుడు ముందు ఆప్షన్స్ కనిపిస్తే వద్దంటారా చెప్పండి. దాంట్లోనూ మిచెల్ స్టార్క్ పాట్ కమిన్స్ కి వెరీ గుడ్ ఫ్రెండ్. ఒక త్రిబులర్ ఎలాంటిదో వీళ్ళ కాంబినేషన్ అలాంటిది. వీళ్ళ డియోతో ఆస్ట్రేలియా టీమ్ కి ఎన్నో గేమ్స్ గెలిపించారు. మరి కమిన్స్ కి స్టార్క్ ని ఎలా ఉపయోగించాలో తెలుసు. సో కమిన్స్ కూడా స్టార్క్ ని తీసుకోండి అని చెప్తాడు. సన్ రైజర్స్ కి ఆప్షన్ లో ఎలా లేదన్నా ఈజీగా 22 కోట్ల ప్లస్ అమౌంట్ మిగలొచ్చు. దాంట్లో ఒక 15 కోట్ల వరకు స్పెండ్ చేస్తే ఈజీగా స్టార్క్ ని బై చేయొచ్చు. అంత అమౌంట్ ఖర్చు పెట్టలేమంటే ఇక్కడ మరో బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది, అదే ప్లేయర్ ట్రేడ్. నాకైతే ఆప్షన్ లో కంటే ట్రేడ్ చేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. మరి ట్రేడ్ చేసుకోవాలంటే ఇవ్వడానికి ఎస్ఆర్ఎస్ దగ్గర ఎవరైనా ఉన్నారంటే ఆఫ్ కోర్స్ మహమ్మద్ షమి ఉన్నాడు. స్టార్క్ ని వదులుకుంటే డీసీకి ఒక మంచి పవర్ ప్లే బౌలర్ కావాలి. ఎగ్జాక్ట్లీ అలాంటప్పుడు షమిని ఆఫర్ చేస్తే వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళిద్దరు ప్రైస్ చూసుకున్నా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. షమి ప్రైస్ 10 CR అండ్ స్టార్క్ ప్రైస్ 11.75 CR. జస్ట్ ఓన్లీ 1,75,00,000 డిఫరెన్సెస్ మాత్రమే ఉంది. ఇదైతే లైక్లీ ట్రేడ్ అవుతుంది. ఢిల్లీ షమిని తీసుకోవడానికి ఒప్పుకుంటే కనుక ఆప్షన్ కి ముందే స్టార్క్ ని ఎస్ఆర్హెచ్ తక్కువ ప్రైస్ కి లాగవచ్చు. ఇక ఈ విషయంలో సన్ రైజర్స్ ఒక క్లారిటీకి వచ్చి ఢిల్లీతో డిస్కషన్ చేయాలి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే స్టార్క్ తో సన్ రైజర్స్ కి అవసరం అనేది కనిపిస్తుంది. దాంట్లోనూ కెప్టెన్ అండ్ కోచ్ అందరూ అతనికి క్లోజే.
ఇలాంటి సినారియో ఉన్నప్పుడు స్టార్క్ ని ఎస్ఆర్హెచ్ లో చూసే ఛాన్స్ లేకపోలేదు. మరి స్టార్ కాకపోతే టీ నటరాజన్ ఆప్షన్ కి వస్తాడు కాబట్టి అతన్ని కూడా బై చేయడానికి సన్ రైజర్స్ టీం వెళ్తారు. ఇక ఇది గైస్ మిచెల్ స్టార్క్ సన్ రైజర్స్ లోకి వస్తే ఎలా ఉంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి అప్డేట్స్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కొట్టే మావా ఆ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.